హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మంచి డెజర్ట్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. మామిడి పళ్ళు సీజన్ అయితే లాస్ట్ అయిపోతుంది. మామిడి పళ్ళతో నేనైతే ఈజీగా మంచిగా టేస్టీగా కుదిరేటట్టు ఈ డెజర్ట్ అయితే చేశాను. సింపుల్గా చేసేయచ్చు. మ్యాంగో సీజన్ అయ్యేలోపు ఇలా అయితే ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకైతే అందరికీ పెట్టండి. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక్కడైతే నేను ఒక పెద్ద మామిడి పండు అయితే తీసుకున్నాను. మీరు ఏ మామిడి పళ్ళు అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇది తీసుకున్నాను అనమాట. దీనికైతే తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఒక బౌల్లో అయితే తీసుకున్నాను. ఇంకా గార్నిష్ కోసం అయితే కొన్ని తీసి పక్కనైతే అలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న మామిడి పళ్ళు ముక్కలు అయితే అన్నీ వేసేసి మెత్తని పేస్ట్లా అయితే రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడైతే ముక్కలన్నీ జార్లో వేసుకొని ఇదిగోండి మొత్తం అన్నీ మంచిగా పేస్ట్ అయితే చేసుకొని వస్తున్నాను. ఇదిగోండి పేస్ట్ అయితే రెడీ చేసి ఉంచేసాను. ఇప్పుడైతే ఈ పేస్ట్ నుంచి ఇప్పుడు మ్యాంగో జ్యూస్ కోసం అయితే నేను ఇక్కడ 2 స్పూన్ల ఈ పేస్ట్ని అయితే ఇలాగా ఒక గిన్నెలో అయితే తీసుకున్నాను. ఈ మిగతా పేస్ట్ అంతా పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అయితే 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే ఇక్కడ యాడ్ చేశాను. అలాగే 2 టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇక్కడైతే 1 కప్ వాటర్ కూడా వేసేసి వీటన్నిటిని మంచిగా కలుపుకొని పిండి ముద్దలు ఏమీ లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. ముందుగానే స్టవ్ మీద పెట్టకముందే ఇవన్నీ ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి ఇదైతే పక్కనే ఉండేసి లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి. ఇక్కడే పక్కనే ఉండేసి ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద అయితే అంటుకుంటుంది. అందుకని పక్కనే ఉండేసి ఎక్కువ మరీ థిక్గా ఏం అవసరం లేదు. అలా అని ఒక 2 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఇలాగ మ్యాంగో జ్యూస్ అయితే మనం రెడీ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడైతే కస్టర్డ్ పాల కోసం అయితే నేను ముందుగా ఒక చిన్న బౌల్లో అయితే కాసిన పాలు అయితే తీసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా 1/2 లీటర్ పాలు అయితే మిగతా పెద్ద గిన్నెలో అయితే వేసేసి ఇదైతే మంచిగా క్రీమ్ లాగా అయితే మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ అయితే ఆన్ చేసేసి ఈ పాలను అయితే పెట్టేసుకున్నాను. చూడండి, పాలు హీట్ అయ్యేలోపు మనం ముందుగా పక్కనైతే తీసుకున్న పాలలో అయితే 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసేసి ఇది ఉండలు లేకుండా మంచిగా కలిపేసి పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇదిగోండి పాలు అయితే మరుగుతున్నాయి చూడండి. ఇలా మరిగాక కొద్దిగా ఇక్కడే పక్కనే ఉండేసి అయితే మంచిగా మరగనించిన తర్వాత పాలైతే మరిగిపోయి ఇప్పుడైతే మనం ముందుగా కస్టర్డ్ పాలు ఏవైతే పక్కనైతే పెట్టుకున్నామో వాటిని మరలా మంచిగా కలిపేసి వేసుకోవాలన్నమాట. ఇదిగోండి నేనైతే ఇక్కడ యాడ్ చేసేసాను. ఇదైతే ఉండలైతే తొందరగా కట్టేస్తుందండి. మీరు పక్కనే ఉండేసి మంచిగా కలుపుకోండి. దీనికైతే ఎక్కువ టైం ఏం పట్టదు. ఇప్పుడైతే షుగర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 కప్ షుగర్ అయితే యాడ్ చేశాను. షుగర్ యాడ్ చేసిన తర్వాత ఒక 4 నిమిషాలు అయితే అలానే మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కనే చల్లార్చుకోవాలి. కస్టర్డ్ పాలు ఇంకా ఈ జ్యూస్ అయితే రెడీ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక 8 బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకొని సైడ్ అంచులను అయితే కట్ చేసుకుంటున్నాను. సైడ్ అంచులు తీసేస్తే నీట్గా ఉంటుంది అనమాట. నేనైతే ఇక్కడ నీట్గా కట్ చేసి ఇదిగోండి రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ప్లేట్ అయితే తీసుకొని ముందుగా ఒక బ్రెడ్ స్లైస్ అయితే పెట్టుకొని దాని మీద మనం మ్యాంగో ప్యూరీ ఏదైతే చేసామో అదైతే కొద్దిగా వేసేసి దాని మీద మరలా ఒక బ్రెడ్ పెట్టేసి నేనైతే ఇక్కడ 3 లేయర్స్ చేస్తున్నాను. మీరైతే 2 లేయర్స్ అయినా చేసుకోండి. అంటే బ్రెడ్ ఎక్కువ తగలకుండా ఉత్తి క్రీమీగా అయితేనే బాగుంటుంది. నేనైతే ఇక 3 మా పిల్లలకైతే బ్రెడ్ ఎక్కువ ఇష్టం కాబట్టి నేను ఇక్కడైతే 3 లేయర్స్ అయితే చేసుకున్నాను. తర్వాత మనం కస్టర్డ్ పాలు అయితే ఏవైతే చేసుకున్నామో వాటిని అయితే మెల్లిగా వేసేయండి. మొత్తం పాలు అనేది ఎక్కువ ఉంటే మంచి క్రీమీ టేస్టీగా చాలా బాగుంటుంది.
తర్వాత మ్యాంగో జ్యూస్ ఏదైతే మనం స్పూన్ ఇలాగా రివర్స్లో పెట్టుకొని యాడ్ చేసుకోవాలి, మంచిగా అంతా సెట్ అవుతుంది. చూడండి ఇక్కడైతే నేను వేసుకున్నాను. తర్వాత గార్నిష్ కోసం మనం మామిడికాయ ముక్కలు ఏవైతే చిన్న ముక్కలు వాటిని వేసి ఇలా సర్వ్ చేసుకోండి. తర్వాత బాదాం అయితే ఇలాగా గార్నిషింగ్గా వేసుకొని ఇదైతే ఒక 2 అవర్స్ అయితే నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకొని కూల్గా అయితే సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. 2 అవర్స్ అయ్యాక నేను మళ్ళీ ఇదిగోండి సర్వ్ చేసుకొని టేస్ట్ అయితే చేసి ఎలా ఉందో చూపిస్తాను. చూడండి చాలా అంటే చాలా బాగుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టుగైతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.